హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడానికి చెందిన ఒక చిన్నకారు రైతుకు 4 ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని వారు డిగ్రీ వరకు చదివించారు. అయితే డిగ్రీ వరకు చదువుకున్న ఆ కుర్రవాడు డిగ్రీ తర్వాత నేను ఎస్ఐ కావాలి అనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ ఒక రూమ్లో ఉంటూ దానికోసం ఆ ఎస్ఐ ఎట్లయినా సాధించాలనే పట్టుదలతో అక్కడ కఠోర సాధన చేస్తూ నైటు ఒక క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు నైటు అతను హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి వరకు క్యాబ్ నడుపుతూ ఉండగా బిఎన్ రెడ్డిలో ఒక అతను క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఉప్పరపల్లి వెళ్ళారు. ఉప్పరపల్లి దగ్గర దిగిన అతని 900 రూపాయలు బిల్ అయినట్టుగా ఈ అబ్బాయి చెప్పడంతో అతను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినట్టుకున్నాడు. ఫుల్గా మద్యం తాగున్నాడు. మద్యం తాగడంతో ఇతని దగ్గర 700 ఉన్నాయి, నా దగ్గర 900 లేవని చెప్పడము. అతను సరే నాకు కావాలి, నా 200 కావాలి, ఎవరైనా అడుగుతారు, అది అతనే కాదు. అడగడంతో అతను ఆ లోకల్ అతను అయ్యి నా దగ్గర 700 ఉన్నాయి, ఇస్తే ఇవ్వను నేను అనడంతో ఇతను కొంచెం ఈ క్యాబ్ డ్రైవర్గా చేసే అతను ఎదిరించడం, అతను అప్పటికప్పుడే ఫోన్ చేసి అక్కడ వారు లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ పిలవడంతో ఒకేసారి 20 మంది కుర్రలు క్రికెట్ బ్యాట్లు కర్రలు తీసుకుని వచ్చేసి ఆ అబ్బాయి మీద విపరీతమైన నిర్దాక్షిణ్యంగా కొట్టడము. అతనైతే పరిగెడుతూ ఉంటే కూడా కనీసం పాప పీతి కూడా లేకుండా వారందరూ మద్యం సేవించి ఆ కుర్రవాడిని క్రికెట్ బ్యాట్లతో నిష్పక్షపాతంగా కొట్టేసి కనీసం ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, డిగ్రీగా ఉన్న అబ్బాయి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలన్నా కూడా వారెవరూ అతన్ని క్షమించలేదు. అతన్ని ఆ విధంగా కొట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఈ అబ్బాయి మీదే చైన్ దొంగతనం చేశాడని చెప్పేసి చైన్ స్నాచింగ్ కేసు పెట్టించారు. ఆ అబ్బాయి పేరు వెంకటేష్. ఈ వెంకటేష్ సరే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు, అక్కడ వదిలేసి సరే సదరు పోలీస్ స్టేషన్ వారు కూడా తొందరగా అతన్ని చూసి అతని పరిస్థితి కనుక గమనించి ఉంటే ఆ అబ్బాయి బ్రతుకుండేవాడు. అయితే పోలీసు వారు ఏం చేశారంటే ఇతను చైన్ స్నాచింగ్ చేశారనే ఉద్దేశంతో అతను ఆ పోలీస్ స్టేషన్లో వదిలేశారు. అతని ఆరోగ్య పరిస్థితిని వీరు గమనించలేదు. ఉదయం వాళ్ళ నైట్ అంతా అక్కడికి వదిలేయటము, అతనికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వీరు ఉదయాన్నే గమనించి హుటాహుటిన హాస్పిటల్కి తరలించడంతో అప్పటికే అతను పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవడంతో సుమారుగా వారు హాస్పిటల్ ఖర్చులు వారి తల్లిదండ్రులు తిప్పని హాస్పిటల్ లేవు, 2 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అబ్బాయిని బ్రతికించుకోవడానికి. ఎందుకంటే 4 ఆడపిల్లల తర్వాత ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు అని చెప్పేసి వారు ఆ అబ్బాయిని బ్రతికించుకోవడానికి ఆ చిన్నకారు రైతు ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా అక్కడ చెప్తున్న డాక్టర్లు ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆ టైంలో కనుక తీసుకొచ్చి ఉంటే మనం పేషెంట్ని బ్రతికించే వాళ్ళమని చెప్పినట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ చనిపోయాడు. ఇక్కడ ఎవరిది తప్పు? మద్యం సేవించిన వాళ్ళు తప్ప, కరెక్ట్గా సంఘటన జరిగిన సమయానికి స్పందించకపోయినటువంటి పోలీసు వారి తప్ప, ఒక కుమారుణ్ణి కని పెంచి ఆ అబ్బాయికి ఉద్యోగ బాధ్యతల కోసం ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ అతను ఒక పూట పని చేసుకుంటూ ఒక పూట అతను అనుకున్న దానిని సాధించడం కోసం ప్రయత్నిస్తున్న ఆ అబ్బాయి తప్ప, మన సమాజాన్ని తప్ప, ఎవరిది తప్ప అనాలి? ఆ ఒక నిర్దాక్షిణ్యంగా ఆ కుర్రాన్ని కొట్టి చంపేసినప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీరు వేదన ఎవరు తీర్చాలి అని చెప్పేసి చాలామంది చూస్తూ ఉన్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ ఈ 20 మంది కానీ 30 మంది కానీ వారిని ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయినటువంటి పోలీసు వ్యవస్థది తప్ప ఇలాంటి మచ్చుకు మోరుగా జరుగుతూనే ఉన్నాయి. పేదల మీద ఎవడు పట్టించుకోవడం లేదు. ఎక్కడో జరిగినప్పుడేమో మనలాంటి వాళ్ళం మాట్లాడుతూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక భవిష్యత్తును ఊహించుకొని ఒక పోలీస్ వ్యవస్థకు ఎస్ఐ కావాలని కలగనున్నటువంటి ఒక కుర్రవాడిని చనిపోవడానికి కారణమైనటువంటి మన వ్యవస్థ, మన సమాజం, మన ఇక్కడ ఉండే మనుషులు, ఈ మద్యం సేవించి మద్యం ద్వారా ఇలాంటి వారి కార్యకర్తలు చేస్తున్న వారన్నీ వీరందరూ ఈ తప్పుకు కారణమే. కానీ ఆ తల్లిదండ్రులు మనం ఎన్ని మాట్లాడుకున్నప్పుడే ఆ పుత్రశోకాన్ని ఎవరని తీర్చగలం? ఇలాంటి సమాజంలో దొరకకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలది. కానీ మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలలో మార్పు రావటం లేదు, ఈ మద్యం తాగడంలో మార్పు రావటం లేదు. చూద్దాం మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ కొన్ని చూసైనా మార్పు వస్తాయేమో చూడాలి మనం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.